హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలుగడ్డతోని ఒక రకంగా కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాక దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీనిలో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఆలుగడ్డలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని వాటిని దీంట్లో వేసుకుంటున్నానండి. వాటర్లో వేసుకోవడం వల్ల ఆలుగడ్డ ముద్ద ముద్దగా రాకుండా ఉంటుందండి కర్రీ. ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేను ముందుగా 3 టమాటోస్ మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని దీంట్లో అంతా వేసుకొని ఇదంతా టమాటో అంతా బాగా వేగే వరకు వేయించుకోండి. దీనిలో ఒక 1/2 స్పూను కారము, 1.5 స్పూను ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని టమాటా అంతా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని 5 minutes to 10 minutes వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ ఉడికించుకోండి. దీనిలో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇక్కడ నేను ముందుగా పెరుగును మజ్జిగలాగా చేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో పోసుకోండి. ఒక కప్పు పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగలా చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా దీంట్లో పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 minutes వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా మీద తేలింది. ఇది ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 minutes వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇదంతా ఇలా బాగా ఉడికాక దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది అంతా వేడివేడిగా పూరీలో కానీ, రైస్లో కానీ, చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.